నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది తీరుస్తావు. రాజా ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరిద్దరు మానేస్తారా? మనిషి చూడటానికి బొఫ్ఫన్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. షార్పా కాదు పద. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ఎక్కడికంటే కొగ్గారు పుట్టరాజు గారిని వేసి బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. మర్చిపోతారు తమ్ముడు, ఆయనకి మనం చేసేది మామూలు మీద వెళ్ళండి మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. బాబా ఓ థమ్సప్ నేను తాగనండి. గడ్డ మంది ఏ ఆయిల్ రాస్తారండి? ఫినాయిల్. రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూసాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? బుద్ధులు దాకానే ఈ వేళని వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే, మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. అన్నా నమస్తే. చెప్ తమ్ముడు, కాలేజ్ ఎట్లుంటుంది అన్న? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా అన్న? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివాను. బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్ కాఫీ. 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 ఇలా అడుగుకోవడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటది. నీకన్నా ప్రాబ్లం? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఏతొచ్చు సార్. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్. కొత్త చేస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షట్ అవుతో ఏదేస్తే ఫిట్ అవుతో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. ఏంటి కాజల్, మన స్థలం పక్కన ఇంత పెద్ద శ్మశానం ఉంది? అబ్బే లేదండి, మన స్థలమే శ్మశానంలో ఉంది. శ్మశానంలో స్థలమా? చూసారా ఎంత అందంగా ఉందో గొయ్యి. కరెక్ట్ గా మీ హైట్ కి సరిపోయేలా 5 అడుగుల 2 అంగుళాలే కొన్నాను. తల భాగం తూర్పు సైడ్ వస్తుంది, అంటే ఈస్ట్ ఫేసింగ్. పక్కా వాస్తు. అమ్మగారు, కొలతలో తేడా లేకుండా అయ్యగారిని ఒకసారి పడుకొని రైలు చూసుకోమనండి. ఏంట్రా చూసుకునేది? నువ్వేనా సూట్ కుడుతున్నావా? తాగండి. ఏంటి విషయమా? నా మీద, నా ప్రేమ మీద, ఈ హార్లిక్స్ మీద మీకు నమ్మకం లేదు కదూ? ఇప్పటికైనా నమ్ముతారా? మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు సార్ ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మూసేయాలి మరి. మందా వాళ్ళదా?